దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మొదటి ప్రశ్నే మళ్ళీ, ఉన్నవారెవరు? భగవంతుడు మనస్సున ఉన్నవారు, చేతిలో భగవద్గీత ఉన్నవారు అంటారే కానీ ఎందుకో నాకు ఈరోజు అనిపిస్తుంది ఉన్నవాళ్ళం కాదేమో. అయ్యా అదేమిటి అంత మాట? ఏమిటో ఒక్క వారం గడవలేదు, మనసు ఇంకా బృందావనంలోనే ఉంది, అక్కడ ఉన్న వాళ్ళము ఇక్కడ కాదు అనిపిస్తుంది. చాలా మంది వెళ్ళొచ్చినట్టున్నారు ఇందులో. వెళ్ళని వాళ్ళు కూడా ఎట్లాగైతే అయస్కాంతము దగ్గర ఇనుపరజను ఉంటుందో అయస్కాంత ప్రభావం చేత ఆ ఇనుము కూడా అయస్కాంత తత్వాన్ని పొందుతుంది. థియరీ ఆఫ్ రిటెంటివిటీ అంటాం ఫిజిక్స్ లో. అంటే అయస్కాంతంతో చాలాసేపు ఉంటే ఇనుము కూడా అయస్కాంతంలా మారుతుంది. అట్లాగే భగవద్భక్తుల సాంగత్యమున ఉంటే ఆ భక్తి రజను మనకు కూడా అంతో ఎంతో అందుతుంది. ఇప్పుడు మనము ఒక్క 2 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు లీలగా మనము దర్శించినది చక్కగా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, కారణం ఏంటి, రేపు పరీక్ష కూడా రాయబోతున్నారు చాలా మంది. రాస్తున్నారా? ఎంతమంది రాస్తున్నారు? ఒక్కసారి చెయ్యి. పర్లేదు. రాయని వాళ్ళందరూ కూడా పరీక్షనగానే గొప్పదే ఇంకేదో అనుకునేరు. ఐఏఎస్ కంటే గొప్పది ఏమిటి, సిఏలు ఐఏఎస్ల కంటే కూడా చాలా గొప్ప పరీక్ష. బృందావనం వెళ్ళారు, అది కార్తీక మాసము. అదేమిటండి ఇంకా మొదలవ్వలేదు కదా, ఎల్లుండి కదా దీపావళి, తర్వాత రోజు నుండి కదా కార్తీకం అంటాం. లేదండి, కార్తీకము దీపావళి తర్వాత రోజు నుండి కూడాను. అదేంటి 2 కార్తీకాలు ఉంటాయా? లేదు, ఒకటే కార్తీక మాసం. మరి ఇదేమిటి 2 రకాలుగా చెప్తున్నాము? కాలాన్ని గణన చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఎవరు ఈ క్యాలెండర్లు రాకముందుకు ఈ బ్రిటిష్ వారు కానీ, పాశ్చాత్యులు కానీ, మరొకరు కానీ ఈ రోజులు లెక్కించడము, తిథులు లెక్కించడము, ఈ సమయాన్ని గణించడం ఏదైతే ఉందో, కాల గణన ఏదైతే ఉందో, వీళ్ళందరూ ఆధునిక సమాజం ఇప్పుడు ఏదైతే అనుకుంటుందో దానికంటే చాలా కాలం పూర్వమే, 1000 సంవత్సరాలకు పూర్వమే మన ఋషులు మునులు చక్కగా కాలగణన చేశారు. ఏ విధంగా చేశారంటే 3 పద్ధతుల్లో చేస్తారు. ఒకటి సౌరమానం, అంటే భూమితో పోల్చినప్పుడు సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి కాల నిర్ణయం చేస్తారు. ఇది కాల నిర్ణయం, సూర్యుడి యొక్క గమనం, కాబట్టి సౌరమానం. ఇది ఉత్తర దేశంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. వైష్ణవులు ఎక్కువగా ఈ సౌరమానాన్ని పాటిస్తుంటారు. ఆ సౌరమానం ప్రకారంగా కార్తీకం ఆల్రెడీ మొదలైనట్టే. రెండవది చాంద్రమానం, అంటే భూమితో పోల్చినప్పుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి, చంద్రుడు తిరిగే గమనాన్ని బట్టి లెక్కించినట్లయితే అది చాంద్రమానం. అది దీపావళి మరుసటి నాటి నుండి మొదలవుతుంది. అమావాస్య తర్వాత రోజు నుండి మళ్ళీ అమావాస్యకు వచ్చేటువంటిది చాంద్రమానం. మధ్యలో పౌర్ణమి వస్తుంది. మధ్యలో పౌర్ణమి వచ్చినప్పుడు ఆ రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెలకి ఆ నక్షత్రం పేరుతో వస్తుందన్నమాట. అర్థం కాలేదు. చాంద్రమానం ఎలా లెక్క? అమావాస్య తర్వాత రోజు ప్రతిపద అంటామా, పాడ్యం అంటామా? ప్రతిపద అది యాక్చువల్గా. ఈ పాడ్యమి మొదలు మళ్ళీ అమావాస్యకు ఉండేటువంటి 30 రోజులు ఒక నెల అయితే, ఆ మధ్యలో ఒక పౌర్ణమి వస్తుందిగా. ఆ పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నెలకు ఆ నక్షత్రం పేరు వచ్చేట్టుగా పెడతారనమాట. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు ఈసారి, కాబట్టి ఇది కార్తీక మాసం. అట్లా మరి ఎట్లయితే పౌర్ణమి రాజు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, చైత్రమాసం. విశాఖ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, వైశాఖం. అట్లా ఏ నక్షత్రంలో నందు చంద్రుడు ఆ పౌర్ణమి నాడు ఉంటాడో ఆ నక్షత్రమును అనుసరించి ఆ నెలకి ఆ పేరు వస్తుంది. అట్లా ఇది కార్తీక మాసం. ఎప్పుడు? దీపావళి మరునాటి నుండి మొదలవుతుంది. అది అయితే కార్తీకము సౌరమానం ప్రకారంగాను చాంద్రమానం ప్రకారం. ఇది కాకుండా అంటే గురుడి యొక్క, అంటే బృహస్పతి యొక్క గమనాన్ని
ప్రకారంగా కూడా కాలగణనం చేసేటువంటి పద్ధతి కొంత ఉంది, అది కాస్త తక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఇట్లా మరి అంతేనండి, కార్తీకము చాలా గొప్పదంటున్నాము. ఎవరికండి గొప్పది కార్తీకం అంటే, ఎవరైతే సాధకుడో వారికి గొప్పది. సాధకుడు అంటే ఎవరు? భగవంతుణ్ణి చేరే ప్రయత్నము చేసేవాడు, తనను తాను తెలుసుకుంటూ భగవంతుడెవరో తెలుసుకొని వారికి భగవంతుడికి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎరిగి ఈ భగవత్ సంబంధం తెలిసిన తర్వాత ఎట్లా చేరాలనేటువంటి ప్రయాస మొదలు పెడతాడో వాడు సాధకుడు. ఈ సాధకులకు పరమ పవిత్రమైనటువంటి నెల కార్తీక మాసం. ఎంత గొప్పదో! కార్తీక మాసంలో ఏం చేద్దామండి? పొద్దున్నే లేవాలి. మిగతా రోజుల్లో కాస్త కూస్తో మీరు నియమాన్ని అటు ఇటు చేసినా తప్పులేదు, కానీ కార్తీక మాసము ప్రాతః స్నానము మహా ఉత్కృష్టమైనది. స్కాంద పురాణము చాలా గొప్పగా చెప్తుంది. కార్తీక మాసం ముందు పొద్దున్నే లేచి చన్నీటి స్నానం చేసేవాళ్ళు చాలా మంచి పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. చాలా గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. సో ప్రాతః స్నానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు. ఆ ప్రాతః స్నానం చేశాం, వెంటనే ఏం చేయాలి? భగవంతుణ్ణి మేల్కొల్పాలి. ఇక్కడ చిక్కొచ్చి పడింది. భగవంతుణ్ణి నేనెందుకు మేల్కొల్పుతాను? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్ధతే. అయ్యా కౌసల్య కుమారుడైనటువంటి రాముడా, నువ్వు వెంకటేశ్వర స్వామికి చెప్పినా, రామునికి చెప్పినా, ఇంకెవరికి చెప్పినా ఈ శ్లోకమే చెప్పేస్తాం. అంత గొప్పగా వాల్మీకి మహర్షి రాశారు. ఏమిటి? తూర్పున సూర్యుడు రాబోతున్నాడు అని ఎప్పుడండి? పొద్దున్న 4:30కి చెప్తున్నాం దేవుడికి. ఏంటి? అప్పటికింకా చీకటే ఉంటుంది, కానీ భగవంతుడు చెప్తున్నాం రాబోతున్నాడు, కర్తవ్యం దైవమాహ్నికం, ఈ రోజు నీవు చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి లేవయ్యా అని భగవంతుడు చెప్తున్నాం. అన్న భగవంతుడిని నేను నిద్ర లేపాలా అంటే, భగవంతుడు నిద్రపోతున్నాడా? ఎంతసేపు నిద్రపోతున్నాడు అంటే భగవంతుడు నిద్రపోతే సృష్టి అంతా ఎలాగండి? బాగా గుర్తుపెట్టుకోండి, మన భావన ఆ విధంగా ఉంటుంది. నిజంగా భగవంతుడిని లేపడానికి మనం ఇవ్వరం. యశోదమ్మకు చెల్లింది ఆ అర్హత, ఆ అదృష్టము. వెళ్ళి తమ కొడుకైనటువంటి కృష్ణుని లేపగలిగింది. నానా తెల్లారింది లే అని అనగలిగింది. కానీ మనం ఎట్లాగా? మనము యశోదమ్మలాగే లేపగలగాలి. ఎట్లా? ఇంట్లో చిన్న గదో అరనో ఇంకేదో ఉంటుంది, లేదో పటమో ఉంటుంది, దండం పెట్టేసి స్వామి నిద్రలే. నిజానికి లేపుతుంది భగవంతుణ్ణి కాదు, నీ మనసులో ఉండేటువంటి భగవద్ ఆరాధనను మేల్కొల్పుతున్నాం. మన భావన ఏంటి? ఎదురుగా ఉన్న పటంలోనూ ఉన్న కృష్ణుడిని లేపుతున్నామని కాదు, నీ మనసులో భగవంతుణ్ణి నిద్ర మేల్కొల్పుతున్నాం. అది లేపాం చక్కగా. ఇంకా కార్తీక మాసంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ధర్మం ఏంటయ్యా? దీపము భగవంతుని ముందు పెట్టగలగాలి. అది హరి ఆరాధనము మహా ఉత్కృష్టమైనది. విష్ణు ఆరాధనము కార్తీక మాసమందు మహా ఉత్కృష్టమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. స్కాంద పురాణము వైష్ణవ ఖండంలో చాలా గొప్పగా వివరిస్తారు. భగవంతుడి ముందు ఒక దీపం పెట్టాం, దండం పెట్టుకున్నాం, స్వామి నీ దయచేత నేను ఈరోజు కళ్ళు తెరిచాను. ఆయన దయ లేకపోతే కళ్ళు తెరవలేం కదా. కాబట్టి నా చేత ఏ ఏ పనులు చేయించదలిచావో ఆయా పనులు నిర్విఘ్నంగా చేసేట్టుగా చూసుకో స్వామి. నేను చేస్తాను నా వెంటుకుండు కాదు, నువ్వు చేయించు అనగలగడం. అంటే కర్తృత్వము ఆయనదే, భోక్తృత్వము ఆయనది. చేసేవాడు తనే, చేసినది అనుభవించున్నది తనే అనేటువంటి భావన చేసేటువంటి సాధన కావాలి. అంత సాధనలో దండం పెట్టుకున్నాం, బాగుంది, వెంటనే తులసమ్మ దగ్గరికి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, తెల్లారింది, మొదలైపోయి అక్కడి నుండి ఏం చేయాలండి? మీ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు, చదువులు ఏవేవి ఉన్నాయో అన్నీ చేసుకుంటూ చేసేటువంటి సమయంలో వీలైతే భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు. ఎందుకు? భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నాడు, మాం అనుస్మర యుధ్యచ, నీవు చేసే పనులు చేసుకో, నన్ను స్మరించుకుంటూ చేయవయ్యా అన్నాడు. చేస్తూ ఉన్నాం. సాయంకాలం కాగానే మళ్ళొక్కసారి ఏం చేయాలా? చాలా గొప్ప ఉత్కృష్టమైనటువంటి పని. కార్తీక మాసంలో పురాణ పఠనము కానీ, పురాణ శ్రవణము కానీ, భగవద్ లీలా విశేషాల శ్రవణము కానీ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏం చేయాలి? పురాణ పఠనము, పురాణ శ్రవణము, లేదా భగవద్ లీలా విశేషాలను గురించి తెలుసుకోవడము, గోష్ఠి చేయడము, చర్చించడము, వినడము, చదవడము లాంటివి చేయాలి. ఇది మహా ఉత్కృష్టమైనటువంటి పని. అదే ఇప్పుడు మనం అందరం చేస్తున్నది. వీలైతే ఓ పుస్తకం తీసి చదవండి, లేదా ఎవరైనా చెప్తూ ఉంటే వినండి. ఇంకా గొప్ప అదృష్టం ఏంటంటే, సాధు సాంగత్యంలో, సజ్జన సాంగత్యంలో, భక్తుల యొక్క సమక్షంలో మనం కనుక విన్నామా,
చెప్పినవాడు విన్నవాడు అందరూ తరించిపోతారు. కార్తీక మాసం అంత ప్రత్యేకమైనది. ఖచ్చితంగా ఏ మాసంలోనైనా ఎక్కువ ఒక రోజు అటో ఇటోగా ఎమర్జెన్సీ పడి మనం రాలేకపోయినా పర్లేదేమో కానీ కార్తీక మాసం అందు ఖచ్చితంగా సత్సంగానికి రావాల్సింది. ఎక్కడెక్కడ సత్సంగం ఉందో వీలైనన్ని సార్లు అక్కడక్కడ సత్సంగాన్ని వినబడిసింది. ఇది తర్వాత పని. విని చక్కగా చేసాం, బాగుందయ్యా. తర్వాత ఏం చేయాలండి? ఈ మాసం యొక్క మహాత్మ్యమును తెలుసుకోవాలి. ఏమిటి చెప్పారుగా కార్తీక మాసం అని. కార్తీక మాసానికి మరొక పేరు దామోదర మాసం. ఏం మాసం అండి? దామోదర మాసం. దామోదరుడు అంటే కృష్ణుడు. మన పేర్లు కూడా చూడండి, మిగతా వాళ్ళలాగా పేర్లు ఏదో నోటికి వచ్చింది పలకడానికి బాగుందని పెట్టేది కాదు. ఆ లీలకు సంబంధించో, ఆ పనికి సంబంధించో, ఆ గుణానికి సంబంధించో, ఆ సంఘటనకు సంబంధించో ఆ పేరు వస్తుంది. దామము అంటే తాడు, ఉదరం అంటే పొట్ట, పొట్ట యందు తాడుతో కట్టబడిన వాడు అని పేరు. దామోదర అంటే అదే, ఉదర అంటే పొట్ట, దామము అంటే తాడు. తాడుతోనే కృష్ణుడు కట్టేశారట. కాబట్టి ఇది దామోదర మాసం. ఈ మాసంలోనే ఆ లీలా విశేషం జరిగింది. దామోదరుని చూసాం కదా నందమహల్లో, గోకులం దగ్గరలో. ఇది చక్కగా చేసాం. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఏది భగవంతునికి అర్పించినటువంటి నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ తెల్లారగానే ఎప్పుడెప్పుడు భగవంతుని నిద్ర మేల్కొల్పాలా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే సాధు సాంగత్యానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో చక్కగా ఆ రోజు గడపాలి. ఇది కార్తీక మాసంలో జరగాల్సినటువంటి రొటీన్. అదే సందర్భంలో మనం ఏం చేస్తాము? ఇంకా గొప్పది ఏమైనా ఉందా అండి? ఈ కార్తీక మాసంలో చేయాల్సిన ఇంకో గొప్పది ఏమిటంటే యాత్ర చేయగలగడం. అందున బృందావనానికి చేయగలడు. అది చాలా గొప్పగా చేసేసారు. చేసిన వాళ్ళు ఏం చేశామండి? బృందావనం అంతట్లో కూడా మహా ఉత్కృష్టమైనది ఏంటి? గోవర్ధన పరిక్రమ చేయడమే. గోవర్ధన పరిక్రమ చేసినప్పుడు నా బోటి వాడికి అయితే మహా కష్టం. మీరు చకచకా పరిగెత్తగలుగుతారు కానీ శారీరకమైన ఇబ్బందులు, నడవడం ఇబ్బంది, కానీ చేశామండి. ఎక్కడ మొదలు పెట్టామండి? ఆటో దిగాం, బస్సు దిగాం, రోడ్ ఎక్కాం, దండం పెట్టుకున్నాం. నేను చాలా సార్లు చెప్పుకున్నాను, బృందావనం అన్నా గోవర్ధనం అన్నా బాగా గుర్తు పెట్టుకోండి, అక్కడ ఉండేటువంటి మట్టి కణము భగవంతుడే. బయటవాడికి అది మట్టిలా కనబడుతుంది, సాధకుడికి అది ఆహా అఖిలాండ బ్రహ్మాండములన్నీ ఈ ఇందులోనే ఉన్నాయి అనిపిస్తుంది. అలా రోడ్డు మీదనే దండం పెట్టుకున్నాం. ముందు నడుస్తూ ఉన్నాం. నడుస్తూ కాసేపు ముందుకెళ్ళిన తర్వాత కుసుమ్ సరోవర్ అని ఒక పెద్ద సరోవరం కనబడింది. ఏం సరోవరం అండి? దండం పెట్టుకున్నాం. తెలిసిన వాళ్ళు లీలను స్మరించుకున్నారు, తెలియని వాళ్ళు దండం పెట్టుకున్నారు, ముందుకెళ్తున్నారు. ఏమిటయ్యా ఈ కుసుమ్ సరోవరు? బృందావనంలో ఉండేటువంటి కృష్ణుడికి గోపికలందరూ, రాధమ్మతో కూడి మిగతా గోపికలందరూ అనుకుంటారట, ఈ రోజు కృష్ణుడికి ఎలాంటి పువ్వులతో అలంకరించాలి, ఎటువంటి పూల మాలని తయారు చేయాలి అని చెప్పి పెద్ద తోటకు ఒక దగ్గరికి వెళ్ళేవారు. గోవర్ధన పర్వతాన్ని దగ్గర ఉండేటువంటి తోట. ఆ తోట ఈ కుసుమము అంటే పువ్వులు. ఈ తోటలోకి వెళ్ళి ఆ పూలన్నీ కోసి తెచ్చి చక్కగా మాలలన్నీ ఆ పూలన్నీ తీసుకుపోయి కృష్ణుడికి అలంకరిద్దామని చెప్పి ప్రేమగా పూలు కోసేటువంటి ప్రాంతం అదంతా. అక్కడే ఒకరినొకరు రాధాకృష్ణులు తమ యొక్క పూల మాలల్ని ఒకరు పూలు వేసుకునేటువంటి స్థానం కూడా అదే. అక్కడ పెద్ద సరోవరం ఉంది, అది కుసుమ్ సరోవర్. ఆహా, కృష్ణుడి కోసం ప్రేమగా పూలు కోసేటువంటి స్థలమా ఇది. దండం పెట్టుకున్నాం. కాస్త ముందుకెళ్తే ఏమొచ్చిందండి? కుసుమ్ సరోవర్ దాటాము. ఎడం వైపు కాస్త తిరగగానే నారద కుండ అనేటువంటి కుండం కనబడుతుంది. అక్కడ ఉంటుంది. కానీ మనం ఏంటి, పరిక్రమ చేయాలనేటువంటి ఉద్యుక్తత ఎక్కువ, ప్రయత్నం ఎక్కువ, పరిగెత్తుతూ ఉంటాం. అక్కడ నారదకుండం ఉంటుంది. ఏమిటయ్యా నారదకుండం? తెలిసిన వాళ్ళు ఆహా లీలను స్మరించుకున్నాం, తెలియని వాళ్ళు దండం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏమిటి నారదకుండం. చాలా కాలం క్రితము, హిరణ్యకశిపుడి కాలము. హిరణ్యకశిపుడి యొక్క భార్య ఎవరండి? సినిమా చూశారు? కయాదు. ఈవిని ఇంద్రుడు ఎత్తుకుపోతాడు హిరణ్యకశిపుడు తపస్సు చేసేప్పుడు. కానీ నారదుడు అడ్డగించి, ఇది చాలా తప్పు, నువ్వు తీసుకెళ్ళకూడదు, ఆవిడ గర్భవతి అని చెప్పేసి ఇంద్రుడిని వారించి కయాదుని తీసుకొచ్చి ఆ ప్రాంతంలోనే నారదుడు కయాదుకి హరి యొక్క లీలలన్నింటినీ చెప్పాడట. ఈ హరిలీలలు వింటూ ఉన్నటువంటి ఆ తల్లి వింటూ నిద్రపోయినా సరే నారదుడు చెప్తూ ఉంటే ఊ ఊ అని ఆ ఊ కొట్టడం వినబడేదట. ఈవిడేమో నిద్రపోతుంది, మరి సౌండ్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ తల్లి గర్భంలో ఉండేటువంటి శిష్యుడు. ఎవరంటే ఆ శిష్యుడు? మహా గొప్పవాడు, ప్రహ్లాద్ మహారాజ్కి.
ఆయన వింటూ, అంటే గర్భస్థ శిశువు అయి ఉండి కూడా హరిలీలలు వినేటువంటి అద్భుతమైనటువంటి స్థానం అదే. అంతేనా, ఇంకా గుర్తు తెచ్చుకోవాలి, నారదుడు వచ్చి గురువుగా వచ్చి ధ్రువుడికి ఉపదేశం చేసిన స్థలము అదే. మా ధ్రువమహారాజుకి ఇక్కడే ఉపదేశం జరిగిందా, ప్రహ్లాదుడు హరిలీలలు విన్నాడా అనుకున్నాం. అంతేకాదండి, ఒకానొకప్పుడు నారదుడికి కృష్ణుడు చక్కగా రాసలీల చేస్తూ ఉంటే కృష్ణుడు, గోపికలు, రాధమ్మవారు అందరూ ఉన్నారు, గొప్పగా నాట్యం చేస్తున్నారు. ప్రార్థ మండలం ఏర్పడింది చుట్టూత. ఈ గోపికలు కృష్ణుడు అంతా కలిసి ప్రార్థ మండలంగా గుండ్రంగా తయారై బాగా గొప్పగా నాట్యం చేస్తూ పాట పాడుతూ ఆనంద పారవశ్యులైపోతున్నారు. కొందరు వీణలు వాయిస్తున్నారు, కొందరు మృదంగాలను వాయిస్తున్నారు, కొందరు కరతాళాలు వాయిస్తున్నారు, కొందరు చక్కగా పాడుతున్నారు, కొందరు నవ్వుతూ ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి సన్నివేశము, రాసలీల జరుగుతున్నటువంటి సన్నివేశంలో దేవతలందరూ వచ్చి చూస్తున్నారట. అయ్యయ్యో, మాకు అదృష్టం లేకపాయే. ఈ బృందావనంలో, గోకులంలో ఉండేటువంటి గోపికలు ఎంత అదృష్టవంతులో, వీళ్ళకి మాత్రమే దొరికింది ఆ అదృష్టం. బాగా గుర్తుపెట్టుకోండి, హరిరుద్రాదులకు, బ్రహ్మాదులకు కూడా ఈ అదృష్టం దొరకలేదు. వాళ్ళు వచ్చి బతిమిలాడినా కానీ అదృష్టం ఇవ్వలేదు. లేదు మీకు అవకాశం లేదు. కానీ నారదుడికి కనిపించిందట, అబ్బా నేను కూడా ఆ కృష్ణుడితో కలిసి నేను గోపికల్లో గోపికనైపోయి అక్కడికి వెళ్ళి రాసలీలలో నేను పాల్గొంటే బాగుండు కదా అనేటువంటి ఆశ కలిగింది నారదుడికి. కలిగిన వెంటనే వచ్చేసాడు అక్కడికి. గోవర్ధన ప్రాంతం ఏదైతే ఉందో, ఏంటి మనం కుసుమ సరోజ దాటి ఎడం వైపు అన్నాము కదండి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు లలిత సఖి ఆపేసింది. ఏమోయ్ తుంబురు పట్టుకొని వచ్చేస్తున్నావు, ఏమిటి సంగతి, కావాలంటే దండం పెడతాం, నారద మహర్షి దండం, కానీ రాసలీలకు రావడానికి మాత్రము నీకు అధికారము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, రాసలీల అనగానే ముఖం ఇంకో రకంగా పెట్టడానికి లేదు. మనుష్యులు సాధారణంగా మనకు తెలిసినటువంటి భావనలో ఉండేటువంటి రాసలీల ఏదైతే ఉందో ఆ నికృష్టమైనటువంటి ఆలోచన కాదు రాసలీల అంటే. శారీరకమైన శృంగారపరమైనటువంటి ఆలోచన కాదు, దీన్ని దాటి వైరాగ్య స్థితిని దాటిన వాడి యొక్క భావం ఉత్కృష్టయే రాసలీల. ఇది కేవల భౌతిక వాంఛల చేసేటువంటిది కాదు. ఆ దృష్టితో దీన్ని చూసినట్లయితే రౌరవాది నరకాల్లో పడిపోతారు. కాబట్టి అది కాదు. అయితే ఏమిటయ్యా మరి రాసం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. రాసము అంటే రసము అంటే మాకు బాగా తెలుసండి, పళ్ళ రసాలు, మామిడి రసం, బత్తాయి రసమే కదా. కాదు, రసం ఎన్ని రసాలు ఎన్నండి? 9 రసాలు. నవరసాలు, 9 రసాలు. ఏమిటి అంటే మొదటిలే రౌద్రంతో మొదలు పెట్టేస్తారు మీరు. జాగ్రత్త, అందరూ భక్తుల దగ్గర రావాలా. హాస్యము, శృంగారము, భక్తి. నవరసాల్లో భక్తి లేదు, ఇది నవరసాల మించిందే భక్తి సాధన. భీభత్సము, భయానకము, శృంగారము, కరుణ, శాంతము ఇత్యాది 9 రసములు ఉన్నాయి. అయితే రసం అంటే ఏమిటి అంటే, ఎక్కడైతే దేని ద్వారా అత్యంత తాదాత్మ్యత చెంది, అంటే అద్భుతమైనటువంటి అనుభూతికి లోనైపోయి తన్ను తాను మరిచిపోయి ఆనందపడేటువంటి స్థితి ఏదైతే ఉందో అది రసం. అది కేవలంగా భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో మాత్రమే జరుగుతుంది. గోపికలు కృష్ణుడితో ఉన్నప్పుడు ఆహా కృష్ణుడు నావాడు, నాతోనే ఉన్నాడు అనేటువంటి తాదాత్మ్య స్థితిని చెందడమే రసం. ఆ రసము చెందేటువంటి లీలయే రాసలీల. ఎట్లా ఒక గోపిక అనుకుంటుంది, ఆహా కృష్ణుడు నా పక్కనే ఉన్నాడు, నా భుజం పైనే చేయి వేశాడు, నా పక్కనే మురళి వాయిస్తున్నాడు, నేను ఎలాగైతే అడుగులు కదుపుతూ నాట్యం చేస్తున్నానో నాతో పాటు సరి సమానంగా అడుగులు కదుపుతూ నాట్యం చేస్తున్నాడు, నావాడే కృష్ణుడు అని ఒక గోపిక అనుకుంటే, ఆ కృష్ణుడు పక్కన ఇంకో గోపిక ఉందట, తను అనుకుంటుందట నావాడే కృష్ణుడని. ఆ గోపిక పక్క ఇంకో గోపిక, ఆ గోపిక పక్కకు ఇంకో గోపిక, ఇలా గోపికలందరూ చుట్టూత గుండ్రంగా వలయంగా ఏర్పడితే గోపిక నడుమ కృష్ణుడు నడుమ గోపిక. ఆంగనం అంతరే మాధవం చాంతరే నాంగన ఇత్తమా కల్పితే సంజగౌ మధ్యగః సంజగౌ వేణునా దేవకీ నందన. గోపిక నడుమ కృష్ణుడు నడుమ గోపిక, ఇట్లా చక్కటి వలయం ఏర్పడి నాట్యమాడుతూ ఉంటే మధ్యలో మరో కృష్ణుడు. ఎంతమంది గోపికలు రాసలీలలో ఉన్నారో అంతమంది గోపికలకు అంతమంది కృష్ణులు కనబడుతూ ఉన్నారు.
అందరి మధ్యలో మళ్ళీ కృష్ణుడు కనబడుతున్నాడు. దేవకీనందుడు అనేటువంటి ఆ కృష్ణుడు చక్కగా మురళి వాయిస్తూ కనబడుతున్నాడు. అద్భుతమైనటువంటి దృశ్యం అంది. ఈ దృశ్యాన్ని చూసి దేవతలందరూ అనుకుంటుండా, ఆహా, బృందావనంలో గోపికలు ఎంత అదృష్టవంతులు, వీరికి మాత్రమే అంత అదృష్టం కలిగింది, మాకు లేకపాయే. నారదుడికి కలవాలనిపించింది, రాసలీలో వెళ్ళాలనిపించింది. కానీ లలితా సఖి అనింది, రాధమ్మ వారి స్నేహితురాలు, ఆవిడనింది, అబ్బే మీకు రావడానికి పర్మిషన్ లేదు కాదు, అర్హత లేదనిందా అన్నారు. మరి ఏం చేసేదమ్మా, నేను రావాలనుకుంటున్నాను కదా, దయచేసి ఉపాయం చెప్పు అంటే, వెంటనే వెళ్ళు, కుసుమ సరోవర్ ఉంది అక్కడ, స్నానం చేసిరా, మునిరా అన్నది. దండం పెట్టుకుని మునిగేసి వచ్చాడు. చక్కటి గోపికా రూపాన్ని పొందారు ఆయన. పొంది రాసలీలా ప్రవేశం చేశారు అక్కడ. అదే నారదకొండ ప్రాంతం. దండం పెట్టుకుని, అబ్బా, బ్రహ్మరుద్రాదులకైనా సైతం లభించినటువంటి అద్భుతమైనటువంటి అదృష్టం నారదుడికి లభించిందయ్యా ఇక్కడ. దండం పెట్టుకున్నాం. ఇంకాస్త ముందుకెళ్ళగానే మానసి గంగా కనబడింది. మానసి గంగా లోపలికి వెళ్ళాం, నీళ్లు చల్లుకున్నాం, వీలున్న వాళ్ళు వెళ్ళాం, నాగోటి వాడు నడవలేని వాడు దండం పెట్టుకున్నాం. ఏంటండి మానసి గంగా? గంగా అంటే అందరికీ తెలుసు, గంగా అంటే గంగా నది. మానసి అంటే మనస్సు నుండి వచ్చినది. అరే, గంగా నది మనస్సు నుండి ఎట్టా వచ్చేది? గంగా నది విష్ణువు పాదాల నుండి కదా వచ్చింది. ఎక్కడ పుట్టిందండి? హరి పాదాన పుట్టింది గంగా. అయితే గంగా నది అనుకుంటుందట, యమునమ్మ దగ్గరికి వెళ్ళి, యమున, నీవు చాలా అదృష్టవంతురాలివి, బృందావనంలో పారుతూ ఉన్నావు, మథుర మండలం అంతా నీవే పారుతూ ఉన్నావు, నేను ఇంత గొప్ప గంగనైనప్పటికీ, సమస్త జీవుల యొక్క పాపాలను హరించగలిగేటువంటి గంగనైనప్పటికీ ఆ హరి పాదాలను తాకేటువంటి అదృష్టం నాకు ఇక్కడ భూమి మీద దొరకలేదు. నీవు ఎంత అదృష్టవంతులు, నీ దగ్గరే ఆడుతూ పాడుతూ కృష్ణుడు తిరుగుతున్నాడు. నాకు అదృష్టం బాగుంటే బాగుండు. బతిమలాడుకుంటే యమునమ్మ నిందట, సరే దానికేం భాగ్యం, మన కృష్ణుడేగా చెప్పేస్తాడు. ఆవిడెళ్ళి కృష్ణుడితో అంది, ఇదిగో గంగమ్మ అడుగుతుంది. అదొక కారణం. ఇంకో కారణము, ఈ బ్రజవాసులు నందగోపులందరూ కూడా, ఎవరు యశోదానందులందరూ కూడా గంగా నది తీరానికి వెళ్ళి గంగలో మునిగి వద్దామని చెప్పేసి అనుకున్నారట. కృష్ణుడు అన్నాడు, అంత దూరం ఎందుకు, పైగా గంగ కూడా యమునితో అడిగిపించిందిగా. వెంటనే తన మనస్సు నుండి ఉద్భవింపజేశాడు గంగని. అక్కడ ఆ మనస్సు నుండి గంగ వచ్చింది కాబట్టి అది మానసిక గంగ అయింది. ఎందుకు మనస్సు నుండి ఉద్భవింపజేశాడంటే, నిజానికి హరి పాదాల నుండి వచ్చింది కదా గంగ. హరి పాదాల నుండి వచ్చిన గంగలో మళ్ళీ హరి మునిగలేడుగా. తన పాదాల నుండి వచ్చిన దాంట్లో తన ఇలా మునగలుగుతాడు. కాబట్టి మనస్సు నుండి ఉద్భవింపజేసి అందులో ఆయన చక్కగా, ఆయన మిగతా గోపకులు అందరూ కూడా అందులో చక్కగా స్నానం ఆచరించి బయటకు వచ్చారు. అది మానసికంగా. అబ్బా, దండం పెట్టేసుకున్నాం. ఇలా అబ్బా ఏమిటండి? అవును, భగవంతుణ్ణి చేరాలనుకుంటే నేరుగా గంగమ్మ వచ్చి కృష్ణుని అడిగిందా, కృష్ణ దయచేసి నాకు అవకాశం కలిగించు అనిందా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? యమున దగ్గరికి వెళ్ళింది. ఇది పట్టుకోవాల్సింది. కౌజి బాగా అంటారు కదా, పట్టుకోండి అని. ప్రతి కథలో పట్టుకోవాల్సింది ఉంటుంది. ఇది ఏమిటి? నేను భగవంతుని చేరాలంటే భక్తుని పట్టుకోవాలి. ఎవరయ్యా భక్తులు అంటే అప్పటికి యమున భక్తుని పట్టుకుంది గట్టిగా. కాబట్టి తను తరించగలిగింది, మిగతా వారిని తరింపజేయగలిగింది. దండం పెట్టుకున్నాం. ఇంకా కాస్త ముందుకు వచ్చేసినాం. ఏమొచ్చేసిందని, పెద్ద గుడి, కొండలాగా ఉండేటువంటి గుడి, దాని ముందు నుండి రోడ్డు, దాన్ఘాటి వచ్చేసింది. దాన్ఘాటి అంటే అక్కడే కృష్ణుడు ఏంటి, బర్సానాలో లాగానే ఏం చేసేవారు, మథురకి గోపికలందరూ వెన్న తీసుకెళ్తుంటే ఆ మధ్యలో ఆపేసి రోడ్డు మీద అడ్డంగా నిలబడి, నేను ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్ని, పన్ను తీసుకుంటాను. పన్ను అంటే డబ్బులు అనుకునేరు, కృష్ణుడు డబ్బులు ఏం తీసుకోడండి. మీరు వెన్న తీసుకెళ్తున్నారు కాబట్టి అందులో కొంత భాగం నాకు ఇచ్చేయాలి అని ఆపి వాళ్ళ నుండి వెన్న తీసుకొని తన స్నేహితులందరికీ తినిపించేటువంటి, ఆయన తినేవాడు కాదు పాపం, పేరు ఆయనదే. సొమ్మొకటిది. తెలుగు వాళ్ళకి ఏది వచ్చినా రాకున్నా సామెతలు బాగా వస్తాయి. తెలుగు మర్చిపోయినా సామెతలు మర్చిపోలేరు. సరే, అక్కడి నుండి కాస్త ముందుకెళ్ళి ఎడమవైపు తిరగానే పెద్ద పరిక్రమ మొదలైపోయింది. ఇంకొంచెం అడుగులేయగానే ఎదురుగా గోవర్ధన గిరి కనబడుతుంది. గిరిరాజ్ గోవర్ధన్కి దండం పెట్టున్నాం. నువ్వేనా గోవర్ధనుడివి? నిన్నేనా 7 రాత్రులు 7 పగళ్ళు మా కన్నయ్య ఎత్తుకున్నాడు, చిటికన వేలు మీద ఎత్తాడట. ఇంతమంది వ్రజవాసులందరికీ గొడుగులో ఉన్నది నీవేనా అనుకుని దండం పెట్టుకున్నావు. అబ్బా,
నీ ఛత్రఛాయలో ఉండేటువంటి వ్రజవాసులందరూ సుఖంగా ఉన్నారు. ఆ ఛత్రఛాయలో ఎవరైతే ఛత్రాన్ని పట్టుకున్నవాడు కృష్ణుడై, ఛత్రము గోవర్ధనమై దాని కింద ఉండేటువంటి గోపకుల్లో నేను ఒకన్నై ఉండేటువంటి అదృష్టం కలిగించు అని చెప్పి ఆ గోవర్ధనుని దండం పెట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే ఇంకాస్త ముందుకెళ్ళాం. చాలా వస్తుంటాయి, మధ్యలో అది చూస్తుంటాం. కానీ ఒక్క దగ్గర వచ్చేసరికి మన దక్షిణ దేశంలో ఉండేటువంటి జయ విజయలు ఉండేటువంటి ఒక రాతి స్తంభము, లోపల కుండము కనబడుతుంది. మన దగ్గర ఉన్నట్టుగా ఉన్నాయి బొమ్మలు ఇది అనుకుంటాం. అక్కడ తెలుసో తెలియకో దండం పెట్టేసుకున్నాం. అది సంకర్షణ కుండ అంట. ఏంటండి అది? సంకర్షణుడు అంటే విష్ణువు నానా రూపాల్లో సంకర్షణ రూపం కూడా ఒకటి. బలరాముడు సంకర్షణ రూపమే, ఆ బలరాముడి యొక్క ప్రతీక. దండం పెట్టేసుకున్నాం. సంకర్షణ కుండ నుండి ఇంకాస్త ముందుకెళ్ళిపోయాం. ముందుకెళ్తూ ఉంటే చివరికి వచ్చేసరికి ఒకానొక ప్రాంతంలో గోవర్ధను యొక్క పర్వతము నెమలి తోక ఎలాగ ఉంటుందో, చివరి భాగం ఎలా ఉంటుందో, లేదా ఆవు యొక్క చివరి భాగం తోక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండే ప్రాంతం వచ్చింది. దాన్ని పూంచరికా లోట అంటారు. పూంచరికా లోట విచిత్రంగా ఉండే పేరుది. పూంచ్ అంటే తోక, పక్షి తోకని పూంచ్ అంటాం. నాకు హిందీ పెద్దగా రాదు, హిందీ వాళ్ళన్న పేరు అది. అక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు లోటా బాబాజీ. అవి నవ్వడానికి లేదండి, ఓ దండం పెట్టుకో. ఆయన పేరు లోటా బాబాజీ, కానీ ఎంత గొప్పోడు. ఆయన కథ ఏమిటయ్యా అంటే, ఈయన గోవర్ధనానికి ఇటు పక్కన ఉంటారు, కృష్ణుడేమో గోవర్ధనానికి అటు పక్కన ఆయన నందగాంలో ఉంటాడు. నందగోకులంలో ఆయన, గోవర్ధనానికి ఇటు పక్కన ఈ పిల్లాడు ఎవరు? లోటా బాబాజీ. ఈయనేంటి, ప్రతిరోజు కృష్ణుడు అలా ఆవులన్నింటిని మేపడానికి తీసుకొచ్చేసి అన్ని ఆవుల్ని పంపించేసి ఆడుకుంటూ ఈ గోవర్ధనానికి ఇటు పక్కన ఉండి ఈ పిల్లాడితో కలిసి ఆడుకునేవాళ్ళు దాగుడు మూతలన్నీ. ఇలా రోజు ఆడుకునేవాడు. ఒకానొక రోజు ఏమైంది, ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రావాల్సిన సమయం దాటిపోయింది, అయినా కృష్ణుడు రాలేదు. అదే ఎంతకీ కృష్ణుడు రావట్లేదని అక్కడే ఉండి అక్కడే శిలగా మారిపోయి అక్కడే విగ్రహంగా ఉండిపోయాడట. అది పూంచరికా లోట దాని పేరు, ఆ ప్రాంతాని పేరు. ఎందుకున్నాడు? దీనివల్ల మనకేంటి? ఆయన దండం పెట్టుకుని ఆయన చూస్తే మన దగ్గర ఊరి చివరిలో ఉండేటువంటి హనుమానాలకు ఈ ఎర్రటి అంటారు సింధూరాన్ని పూస్తూ ఉంటుంది చూడండి, అట్లాగే ఉంటుంది. ఆయన హనుమంతుడి యొక్క అవతారం అని కూడా అంటారు. అక్కడ దండం పెట్టేసుకున్నాం, తెలుసో దండం పెట్టేసుకున్నాం అంతే. అక్కడ వారిని దండం పెట్టేసుకున్నాం. కానీ దానివల్ల మనకేంటి తెలిసేది? మనం పట్టుకోవాల్సింది ఏంటి తెలవాలి కదా. ఒకటి ఏంటి పట్టుకోవాల్సింది? కృష్ణుడు వస్తాడు అంతే, వచ్చేంత వరకు నేను కదలను అనేటువంటి దృఢ చిత్తము భగవంతుడి పట్ల భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం అక్కడ ఉంటుంది. దండం పెట్టేసుకున్నాం. ఇంకాస్త ముందుకెళ్ళాం. గోవిందకొండ కనబడింది. సురభికుండ అనేటువంటి ప్రాంతాలు కనబడ్డాయి. ఏమిటి? గోవిందకొండ దండం పెట్టేసుకున్నాం, సురభికుండ దండం పెట్టుకున్నాం, గోవిందకొండ దండం పెట్టుకున్నాం. ఇంకాస్త ముందుకెళ్తే ముఖారవింద వస్తుంది. కానీ ఆ లోపే ఒక విషయం తెలుసుకోవాలి. ఏమిటయ్యా ఈ గోవిందకొండ? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గోవింద్ అనే పేరు ఏమైనా తెలవాలి. గోవిందుడు అంటే ఏంటో ఈ లీల వల్ల తెలుస్తుంది. ఏమిటి? ఈ ఇంద్రుడికి బ్రజవాసులందరి మీద కోపం వచ్చిందా? వీళ్ళు నన్ను కాకుండా గోవర్ధనుడిని పూజ చేస్తున్నారని చెప్పేసి వీరికి ఎట్లయినా తగిన శాస్తి చేయాలి. పెరుగులు నేతులు తాగి వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వీరికి ఎట్లాగైనా వీరి యొక్క అహంకారాన్ని అణచాలని ఆయన అహంకరించాడు. పాపం అహంకరించి ప్రళయకాలంలో మాత్రమే వర్షించేటువంటి అత్యంత భయంకరమైనటువంటి మేఘాలు, సంవర్తకాలు అంటాం, ఈ సంవర్తక మేఘాలను పంపించేశాడు. కురవంటి వర్షాన్ని అని చెప్పేసి. వర్షం అంటే మామూలుగా అల్లా తప్ప ఏదో చిటపట చిలుకులు పడుతున్నాయన్నట్టుగా వర్షం కాదండి. ప్రళయకాలంలో పడేటువంటి మహా దారుణమైనటువంటి వర్షం కురిపించాడండి ఇంద్రుడు. ఇది ఎట్లాగుందంటే ఒక్కొక్కటి ఏనుగు యొక్క పాదం ఎంత ఉంటుందో అంతంతలా పెద్ద నీటి చుక్కలతో పడేటువంటి వర్షం అట. ఇంత వానకి ఈ బ్రజమండలం అంతా అతలాకుతలమైతుంటే భగవంతుడు కృష్ణుడు ఏం చేశాడండి? చక్కగా వెళ్ళాడు, గోవర్ధనుణ్ణి తన యొక్క చిటికన వీళ్ళ మీద ఎత్తాడు. మిగతా వాళ్ళందరూ దాని యొక్క నీడలోకి వచ్చేసాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అలా వీళ్ళందరినీ కాచిన తర్వాత కానీ ఇంద్రుడికి అర్థం కాలేదే, నేను తప్పు చేశాను. ఉన్నది ఎవరు? సమస్త జగములు ఎవరి చేత సృష్టించబడుతున్నాయో, సమస్త జగముల యొక్క సృష్టికి కారణములకు కారణమైన వాడెవడో, సమస్త జగములను ఎవడైతే పాలిస్తున్నాడో, సమస్త జగముల యొక్క స్థితికి కారకుడైన వాడెవడో, సమస్త జగములు ఎవరి యందు లయమవుతున్నాయో అటువంటి వాడెవరైనా ఉన్నాడో ఆ భగవంతుడు వెలిసినటువంటి గోకులమయ్యా ఇది. ఆయనే కృష్ణుడు.
ఆయన ఛత్రఛాయలో ఉన్న వాళ్ళందరూ ఈ గోపికలు వీళ్ళ పట్ల నేను ఈ విధంగా చేయకూడదని పశ్చాత్తాపుడై లజ్జావతుడై సిగ్గుపడి తన తప్పు తెలుసుకుని వెంటనే వచ్చేసాడు. గోవర్ధనాన్ని కింద దించిన తర్వాత వచ్చేసి కృష్ణుడి ముందు ముకిలిత హస్తాలతో ఇంద్రుడు వచ్చి నిల్చున్నాడండి. నిల్చుంటే కృష్ణుడేమన్నాడు, అయ్యో ఇంద్రుడు వచ్చారు కదా, రండి రండి ఏమిటి అని తెలియనట్టే అన్నాడు. అల్లెలే, నేను చాలా తెలియక ఎంతో పెద్ద పాపాన్ని చేశాను, నన్ను క్షమించండి అంటే వెంటనే ఈయన క్షమిస్తాడా లేదా? ఈయన వచ్చే ముందే స్వర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పారట, నువ్వు వెళ్తున్నది కృష్ణుడి దగ్గరికి, పైగా పశ్చాత్తాపంతో వెళ్తున్నావు, క్షమించమని వెళ్తున్నావు కదా, ఓ పని చేయి, నీ వెంట సురభిని తీసుకెళ్ళు అన్నట్ట. ఈయన వచ్చేవాడు ఒక్కడు రాలేదు, ఇంద్రుడు ఎవరిని పట్టుకొచ్చాడండి? ఎందుకు? సురభి అంటే తెలుసు కదా, ఆవు పట్టుకొస్తే కృష్ణుడు సంతోషిస్తాడు, ఆయన కోపం తగ్గిపోతుంది వెంటనే. సురభిని తీసుకొచ్చారు. వచ్చి తాను క్షమాపణ వేడుకొని వెంటనే సురభిని పిలిపిస్తే కృష్ణుడు చక్కగా ఆ గోవర్ధనంలో ఉండేటువంటి ఒకానొక సింహాసనం లాంటి ఒక శిల మీద కూర్చోబెట్టి తన మీద సురభి వచ్చేసి చక్కగా గోక్షీరాన్ని అభిషేకించిందండి. సురభి గోక్షీరాన్ని అభిషేకిస్తూ వచ్చేటువంటి ఆ క్షీర ధారలన్నీ ఒక కుండంలా ఏర్పడింది, అదే సురభి కుండం. దండం పెట్టుకున్నాం. వెంటనే ఐరావతం వచ్చిందండి. ఐరావతం వచ్చి తన యొక్క తొండం నిండా పెద్దగా తొండాన్ని తెరిచి చక్కగా నీటన్నింటిని తీసుకొని కృష్ణుడి మీద నీటితో జలాభిషేకాన్ని చేసిందండి. దాంతో ఏర్పడిందే ఆ పక్కన ఉండేటువంటి గోవిందకుండు. వెంటనే శివుడు అంటే రుద్రుడు, బ్రహ్మ, దేవతలందరూ కూడా సమస్త దేవగణాలన్నీ వచ్చేసాయండి. ఎందుకు? దేవతల రాజే వచ్చాడుగా, దేవతలందరూ వచ్చేయాల్సిందిగా. వచ్చి బ్రహ్మదేవుడు చక్కగా ముందు కూర్చొని వేదాన్ని పఠిస్తున్నాడు, మంత్రాలు చెప్తూ ఉంటే సురభి గోక్షీరంతో అభిషేకం చేస్తుంటే, ఐరావతము చక్కగా నీటితో అభిషేకం చేస్తుంటే, రుద్రాదులు మిగతా వారందరూ కూడా చక్కగా పూలు జల్లుతూ ఉంటే, గొప్పగా పూలమాలలు వేస్తుంటే, ఇంద్రుడు ముకిలిత హస్తాలతో ముందు నిలబడి స్తోత్రం చేస్తూ ఉంటే, ఆహా కృష్ణ నీవు మామూలు వాడు కాదు, సమస్త గో సంపదలన్నింటినీ రక్షించి వాటికి ఆనందాన్ని కూర్చున్నావు కాబట్టి, గోవుల యొక్క ఆనందాన్ని వృద్ధి చెందింపజేశావు కాబట్టి, గో సంవర్ధకుడివి కాబట్టి గోవిందా అని పేరు పెట్టారండి. లేదు లేదు, ఇదే బ్రజమండలంలో ఉండేటువంటి సమస్త గోపకులకందరికీ కూడా ఆనందాన్ని కలిగించి వారి యొక్క క్లేశాన్ని, దుఃఖాన్ని తీసివేసి వారికి ఆనందాన్ని కలిగించావు కదా, గోపకుల యొక్క ఆనందాన్ని ఇనుమడింపజేశావు కాబట్టి నీవు గోవిందుడివి అని చెప్పి పట్టాభిషేకం చేశాడు. లేదు లేదు, గోపికల యొక్క మనస్సులో సమస్తము నీవే ఉన్నావు కాబట్టి వారి యొక్క మనస్సులో ఉండేటువంటి ఆనందాతిశయాలకు కారణమైన వాడివి నీవే కాబట్టి అయ్యా నీవే గోవిందుడివి అని చెప్పి గోవిందా అని పిలిచారండి అక్కడ. అది గోవింద పట్టాభిషేకం. అబ్బా, గోవింద పట్టాభిషేకం జరిగింది ఇక్కడేనా, దండం పెట్టేసుకుందాం. అందుకే మనం తిరుపతికి వెళ్ళేమంటామండి, ఎంత మెల్లగంటారా? గో అంటే గోవు, గో అంటే గోపకులు, గో అంటే గోపికలు, గో అంటే భూమి, గో అంటే ధర్మము. ధర్మాన్ని, భూమిని, గోవులను, గోపికలను, గోపకులను అందరినీ ఉద్ధరించేవాడు కాబట్టి ఆయన గోవిందుడు. గోవింద పట్టాభిషేకం దండం పెట్టేసుకున్నాం. కాస్త ముందుకెళ్తే ముఖారవింద్ వచ్చిందండి. గోవర్ధన పర్వతం యొక్క ముఖము అని చెప్పగలిగేటువంటి ప్రాంతం. చక్కగా దండం పెట్టుకున్న, ఆహా నీ ద్వారానే భగవంతుడు ఎంత గొప్ప లీలను చేశాడు స్వామి అని చెప్పేసి అక్కడ వీలైతే చక్కగా పాలు తీసుకొచ్చేసి పాలతో అభిషేకం చేసుకున్నాం, దండం పెట్టుకున్నాం. ఇంకాస్త ముందు అది జతీపూర, అక్కడికి వచ్చేసరికి రాజస్థాన్ బార్డర్లోకి వెళ్ళిపోయాం. అటు నుండి ఇంకాస్త ముందుకు నడుస్తూ వచ్చేసాం. ఇంచుమించుగా ఈ పరిక్రమ పూర్తయిపోయి చిన్న పరిక్రమకు వచ్చేటువంటి ప్రాంతం, అంటే ఇంకొక మహాద్భుతమైనటువంటి స్థానాన్ని మనము చుట్టూ తిరగాల్సినటువంటి ప్రాంతం. అది వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉంటే చుట్టూ రెండు వైపులా చక్కగా దుకాణాలు ఉన్నాయి. అన్ని దుకాణాలు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత కాసేపటికి మెత్తటి మట్టి ఒకటి వచ్చింది. అంత ముందు కూడా ఉంటుంది. ఈ మట్టి మీద నడుస్తూ ఉన్నప్పుడు, అంతసేపు రోడ్డు మీద నడిచేవాడికి మట్టి మీద నడుస్తూ ఉంటాం. మట్టి మీద నడుస్తుంటారే, ఇది ఏమిటి మట్టియా లేకపోతే పిండి ఆరబోసుకున్నారా ఇక్కడ, ఇంత మెత్తగా ఉంది ఏమిటి అనగానే ప్రభుజీ లాంటి గొప్ప వాళ్ళు ఎవరో వచ్చేసి, అరే రే ఇది మామూలు విషయం కాదు, ఈ మట్టి ఇలా ఉండడానికి కూడా గొప్ప లీలేనాయా అని అన్నట్ట. మట్టి మెత్తగా ఉండడానికి లీలనా? మట్టి అంటే ఎంత మెత్తగా ఉంటుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇసుకలో నడిచిందాం కదా మనం ఇక్కడ గోదావరి ఇసుక తిన్నల్లో కానీ, కృష్ణా ఇసుక తిన్నల్లో కానీ, ఇంకెక్కడ ఏ నదీ తీరంలో ఉండే ఇసుక తిన్నల్లో నడిస్తేనే మనకు ఎంతో హాయిగా ఉంటుంది. అంతకంటే మెత్తగా ఉంది అక్కడ మట్టి. ఇంత మెత్తగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, ప్రభుజీ గారు లాంటి వాళ్ళు చెప్తారన్నట. ఆ మట్టిని చూసి కూడా దండం పెట్టుకున్నాం. ఏమని? ఒకానొక రోజు యశోదమ్మ కాస్త పెద్దాడయ్యాడు కృష్ణుడు. పెద్దాడైపోయి, అమ్మ నేను
గోవుల కాస్తానికి వెళ్తాను. వెళ్ళాల్సిందేగా, వాళ్ళ వృత్తి అదే కదా. అయితే నిజానికైతే ఎందుకు వెళ్తాడండి? వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత వృత్తి అయినప్పటికీ వాళ్ళ నాన్నగారు నందమహారాజు. ఎన్ని లక్షల ఆవులు ఉన్నాయి? 9 లక్షల ఆవులకు యజమాని ఆయన. అన్ని ఆవులు ఉన్నాయి కదా, ఆయన బ్రజమండలానికి రాజు కదా. రాజు కొడుకు ఎందుకు పనిచేయాలి అంటే కృష్ణుడు చెప్తున్నాడండి వాళ్ళ తల్లికి, అమ్మా నేను ఎవరన్నది ముఖ్యం కాదు, స్వధర్మాన్ని పాటించడం చేత నేను ముందు తరాలకి మంచి విషయాన్ని చెప్పాలి. నేను నా యొక్క ధర్మాన్ని పాటించి తీరాల్సింది. ఎటువంటి స్థితిలో ఉన్నా నీ ధర్మాన్ని నువ్వు విడవకూడదు. అదే విషయాన్ని భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడండి? స్వధర్మే శ్రేయాన్విగుణో ధర్మ, స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నా ధర్మం ఏమిటి? గోవులను కాయడం. కాబట్టి తీసుకెళ్తా. అయితే ఆవిడ అనింది, అయ్యో నువ్వు చాలా సుకుమారమైనటువంటి వాడివి, ఎంత మెత్తటి పాదాలు, ఇంత శుతిమెత్తని పాదాలతో ఈ వ్రజమండలం అంతా తిరుగుతుంటే, అందున గోవర్ధన పర్వతం అయ్యి పర్వతం చుట్టూతా నువ్వు తిరుగుతుంటావు, గోవులను గాయడం అంత ఆశ్రమాజీ వ్యవహారం కాదాయే. పైగా నువ్వు వెళ్తూ ఉంటే నీ కాళ్ళకి, ఈ శుతిమెత్తని కాళ్ళకి ఆ రాళ్ళవి గుచ్చుకుంటే ఎంత నొప్పి పెడుతుందయ్యా. నీకు నొప్పి పెడితే నీకంట నీరు కాదు, నాకంట నీరు వస్తుంది. తల్లి ప్రేమ మహా అద్భుతమైంది. ఎటువంటి ప్రేమ? ఇప్పుడు కొడుక్కి కష్టం కలిగితే తల్లి బాధపడడంలో సహజం అనుకుంటారు. తల్లి ప్రేమ అలాంటిది కాదండి. ఉదాహరణకి ఓ తల్లి ఉంది, కొడుకున్నాడు చిన్న పిల్లాడు, ఆడుతూ ఆడుతూ అంబాడుతూ అరుగు మీద దాకా వచ్చి ఇలా పడిపోయాడు చూడకుండా. ఆమె అప్పుడు ఎవరితోనో ఏదో మాట్లాడుతూ నా పక్క చూడగానే పిల్లాడు పడిపోయాడు. దగ్గరికి వెళ్ళింది, పరుగుని వెళ్ళి పిల్లాడిని ఎత్తుకుని, అయ్యో ఎంత పాపిస్తుందని నేను మర్చిపోయాను, పిల్లాడిని నేను చూసుకోలేకపోయాను, కింద పడ్డాను. వాడు ఒకటే ఏడుస్తున్నాడు, ఈమె ఏడుస్తుంది బాధపడి కదా. ఇంతవరకు సహజమే. ఈ పిల్లాడు పెద్దవాడు అయిపోయాడు, పెద్ద ఉద్యోగం వచ్చేసింది, కలెక్టర్ అయిపోయాడు. ఈవిడ ముసలిదైపోయింది. ముసలిదైపోయిన తర్వాత వీళ్ళింటికి ఆ పిల్లాడు ఆ పడ్డప్పుడు ఎవరైతే ఉన్నారో చిన్నప్పుడు, అప్పుడెప్పుడు ఆవిడ వీళ్ళింటికి వచ్చేసి ఈమెతో మాట్లాడుతుంది, నీకు గుర్తుందా అమ్మా ఆ రోజు మీ కొడుకు ఎట్లా పడిపోయిండే పాపం. అప్పుడు మళ్ళీ కొంగు తీసుకొని దచ్చుకుంటా, అమ్మో ఎంత కష్టం జరిగిందమ్మా మా ఆవిడకి. ఎన్నేళ్ళకి అప్పుడెప్పుడో చిన్నాడు ఉన్నప్పుడు, వీడు పెద్దవాడు అయిపోయాడు, వాడు ఉద్యోగస్తుడు అయిపోయాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. అయినా తల్లి అంటుంది, అబ్బో మా వాడికి ఎంత కష్టం వచ్చే అప్పుడు. ఇది తల్లిగుంది. యశోదమ్మ కూడా అలాగే అనుకుంది, అమ్మో చాలా శుతిమెత్తని పాదాలయ్యానివి, అట్లా ఎట్లా పంపిస్తాను అని ఆపేసిందట. ఈయన రేపటి రోజు గోవులను గాయడానికి వెళ్ళడానికి వీల్లేదు ఇంకా, ఎందుకు తల్లి ఆపేసిందిగా. ఈ విషయం గోవులన్నిటికీ తెలిసిపోయింది. ఈ గోవులన్నీ బాధపడుతున్నాయట, అన్నా మా కన్నయ్య ఇన్ని రోజులు వచ్చాడని చెప్పి గోకులం అంతా కూడా సంతోషంగా ఉంది. ఈ గోకులంలో ఉండేటువంటి పిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా నందమహారాజు ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కృష్ణుని చూశారు. పెద్ద పెద్ద దేవతలు అనుకునే వాళ్ళందరూ కూడా మారవారు వేషాల్లో వచ్చేసి ఈ కృష్ణుని చూసి వెళ్తున్నారు. కానీ మాకు మాత్రము ఇన్నేళ్ళు అయింది కృష్ణుని చూడడానికి అవకాశం రాలేదు. ఎందుకు? గోవులు వచ్చేసి కృష్ణుడు పడుకున్న రూమ్ లోకి వెళ్ళేసి, కృష్ణ ఎట్లా ఉన్నావు చూడగలుగుతాయా? మహా అయితే కొట్టంలో ఉంటాయి, లోపల రాలేదా అవనుకున్నాయట. ఇన్నాటికి రేపటితో మా వాడు వచ్చేస్తాడు, కృష్ణుడు వస్తాడు, మమ్మల్ని కాస్తాడు. గోవింద నామం ఇప్పుడు సార్థకం అవుతుంది. మా కోసం కృష్ణుడు గోలోకం నుండి ఇక్కడికి వచ్చాడు గోవులను గాయడానికి. అన్ని గోవులు అనుకున్నాయట, అబ్బా రేపు రావాల్సింది, కానీ తల్లి ఆపేసిందిరా అనుకుని ఈ గోవులన్నీ అనుకున్నాయట. అన్ని ఎన్ని 1, 2 కాదు, లక్షల గోవులన్నీ అనుకున్నాయట. లాభం లేదు. ఎందుకు రావట్లేదు కృష్ణుడు? రాకపోవడానికి కారణం ఏంటి? రాళ్ళు గుచ్చుకుంటాయిగా. అంత ఈ రాళ్ల వల్లనేగా కష్టమంతా వచ్చింది. ఈ గోవులు ఏం చేసింది, రాత్రికి రాత్రి సమస్త గో సముదాయం అంతా కూడా బ్రజమండలం మొత్తాన్ని దొక్కేశాయి. ఎట్లాగా తమ గట్టిగా ఉండేటువంటి డెక్కల చేత బ్రజమండలంలో ఉండే మట్టి మీద ఉండే చిన్న చిన్న గులకరాళ్ళు, ఇసుకరాళ్ళు, చిన్న చిన్న రాళ్ళన్నింటినీ గట్టిగా తొక్కి మొత్తం చుట్టేశాయట. ఎంతగా అంటే ఈ రాళ్ళన్నీ కూడా మొత్తంగా చూర్ణమైపోయి పిండిలాగా మారిపోయేంతగా. తెల్లారు లేచి చూసేసరికి బ్రజమండలంలో ఉండేటువంటి ఇసుక తిన్నలన్నీ కూడా మెత్తగా పిండారబోసినట్టు అయిపోయిందట. అప్పుడు కృష్ణుడు అమ్మా అన్న అబద్ధాలు చెప్పావు, రాళ్ళుంటాయన్నావు, చూడు ఎంత మెత్తగా ఉన్నావు, నేను వెళ్తానని. సరే నాయన అని పంపించింది సర్దిగట్టి. మరి అట్లా అబ్బా మట్టిని చూసుకుని ఆ లీలను దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నాం. అబ్బా ఎంత అదృష్టం. కొందరైతే బొర్లాడారు, ఆటలాడారు, ఇంకొందరైతే మేము ఇసుక తీసుకెళ్తామని అన్నారు. సరే అక్కడ నుండి ఇంకా ముందుకెళ్ళాం. మహాద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం. ఎటువంటి ప్రాంతం అయ్యా? రాధాకుండ శ్యామకుండకి
అద్భుతమైన ప్రాంతం. ఆ ముందే చైతన్య మహాప్రభుల యొక్క దర్శనం జరుగుతుంది, చిన్న మందిరము. అంతకంటే ముందు ఉద్ధవకుండ వచ్చేస్తుంది. ఉద్ధవుని తలుచుకుంటాం, ఉద్ధవకుండను చూస్తాం, దండం పెట్టుకుంటాం, చైతన్య మహాప్రభు యొక్క మందిరాన్ని చూస్తాం, దండం పెట్టుకుంటాం. ఇంకాస్త ముందుకు వెళ్ళగానే పెద్ద విశాలమైనటువంటి చతురస్రాకారంలో ఉండేటువంటి గొప్ప సరస్సు ఈ రాధాకుండని కనబడుతుంది. అబ్బా, ఎంత దండం పెట్టుకుంటాం, ఎంత గొప్పది ఇది. ఈ రాధాకుండ ఉండేటువంటి అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు కృష్ణుడే చెప్తాడు రాధమ్మ వారితోని, రాధా నీవు నీ చేతి కంకణము చేత, చేతి గాజు చేత తవ్వావు కదా, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ కుండం ఏదైతే ఉందో, ఈ బ్రజమండలంలోనే కాదు సమస్త సృష్టిలో ఇంతకంటే గొప్ప పవిత్రమైనటువంటి స్థలం ఇంకొకటి ఉండదు అన్నట్టుగా వరమిచ్చాడండి. అంత గొప్ప స్థానానికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాం. అబ్బా, కోరిన వారి యొక్క కోరికలు సమస్తము తీరగలిగేటువంటి అద్భుతమైనటువంటి తీర్థం అది. దండం పెట్టుకున్నాం. అటు పక్కనే ఇంకో కుండం ఉంది, ఆనుకునే 2 కుండాలు పక్క పక్కన ఉండడం ఆ విచిత్రం ఇది. సాధారణంగా ఒక కుండం ఉంటుంది పక్కనే. రాధ ఉందంటే పక్కన ఎవరు ఉండాలండి? నిజానికి కృష్ణుడు ఉండాలంటే పక్కన రాధ, లేదు రాధ ఉందంటే పక్క కృష్ణుడు ఉండాలి. ఏది సమంజసము? ఈ 2 సమంజసం కాదు. రాధ ఉంది అంటే అక్కడ కృష్ణుడు ఉన్నట్టే, ఉండాలి కాదు. కృష్ణుడు ఉన్నాడంటే రాధమ్మ ఉన్నట్టే. ఇద్దరు ఉన్నారు చక్కగా. వీటి లీలా విషయాలు తెలుసుకున్నాం. పక్కన రఘునాథ్ దాస్ గోస్వామి గారి యొక్క సమాధిని దర్శనం చేసుకున్నాం, దండం పెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసాం. వీళ్ళున్న వాళ్ళు అక్కడ చక్కగా తులసిమాలలు కొనుక్కుంటాం, ఏమిటి తీసేసుకున్నాం, వచ్చేసాం, బస్ ఎక్కేసాం, ఇంటికి వచ్చేసాం, మేడ్చల్కి వచ్చేసాం. గిరిరాజ్ గోవర్ధన్ కి ఇది. ఇవన్నీ తెలుసుకొని అమ్మయ్య వచ్చేసామా బృందావనం నుండి ఇక్కడికి. ప్రభుజీలు, పెద్దలు, గురువులు చెప్తారు ఏమిటయ్యా, బృందావనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చేయాల్సినటువంటి 2 పనులు ఏమిటి? బృందావనం నుండి వచ్చేటప్పుడు ఒకటి అక్కడ వదిలేసి రావాలి, ఒకటి పట్టుకొని రావాలి. వదిలేసేది మన యొక్క మనసు బృందావనంలో, పట్టుకొచ్చేది కృష్ణుడి యొక్క, రాధమ్మ యొక్క కృపని మన చేతిలో, మన గుండెల నిండా పెట్టుకొని రావడం. మన మనస్సులో ఎప్పుడు బృందావనం ఉండగలగడం. ఇది కార్తీక మాసంలో. మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పారండి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుజీ జన్నివాస్ ప్రభు కానీ మిగతా ప్రభుజీలు కానీ ఎప్పుడు చెప్పినా కానీ, ప్రత్యక్ష దర్శనం ఎంత ఫలితము, మానసిక దర్శనం అంతకు 1000 ఫలితం. చెప్తూ ఉన్నప్పుడు అవి కనబడుతున్నాయా? చూడని వాడికైనా సరే కనబడ్డాయా? అంతకంటే గొప్ప దర్శనం ఇంకొకటి లేదు. మహాద్భుతమైనటువంటి దర్శనం చేయడం అది. అందున కార్తీక మాసంలో శ్రవణం చేయడం, సాయంకాలము జగన్నాథుని సమక్షంలో, హరి సమక్షంలో, భక్తుల సమక్షంలో హరి లీలలు వినడము, అందున బృందావనం గురించి వినడము మహాద్భుతమైనటువంటి అదృష్టము. అటువంటి అదృష్టము మనకు ఎప్పుడు కలగాలని కోరుకుంటూ, అది కలగాలంటే ఒక పని చేయాలి. ఎప్పుడెప్పుడు భక్తులు మనల్ని పిలుస్తారా అని ఎదురు చూస్తుండాలి. లేదా ఎప్పుడెప్పుడు భక్తుల్ని మా ఇంటికి పిలుద్దామా, లేదా నా దగ్గరికి పిలుచుకుందామా అని అనుకోవాలట. పిలిచాడు, అబ్బా పిలిచావే వచ్చేస్తాను, లేదు నేను పిలుస్తాను వచ్చేస్తాను, లేదు నాకు తెలిసింది వచ్చేస్తాను, అంతే. ఎక్కడ భక్తులు ఉంటారో అక్కడ వెంటనే వెళ్ళిపోవాలి. లేదు ఇంకో అవకాశమే లేదండి. కలియుగంలో ఇంకో అవకాశమే లేదు. నేను పుస్తకాలు చదివి జ్ఞానం అయిపోతాను, అయ్యే అవకాశమే లేదు. యూట్యూబ్ చూసి అన్ని వీడియోలు తెలుసుకుంటాను నేను, అంతకంటే గొప్పగా, మీకంటే చాలా గొప్పగా చెప్తారు. అయ్యో యూట్యూబ్లు కాదు కదా, మీరు ఏది చదివినా ఏది చూసినా కాదు. ఒక్క భక్తుడి యొక్క సాంగత్యంలో ఉంటే మాత్రమే భక్తి మనకు అలవడుతుంది. కాబట్టి భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు విడవకండి. భక్తుడు ఎప్పుడు ఏం చెప్తుంటాడయ్యా, ఊరికే ఉండకు, ఏం చేయాలి? హరిని స్మరించాలి, ఎప్పుడు పలుకుతుండాలి.